నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 11 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మొన్న నుంచి వస్తుందట కొంచెం అన్నారు. మళ్ళీ వల్ల మేడం ఫోన్ చేసి తొందరగా రండి, మరి మేము ఇట్లా నర్సాపూర్ హాస్పిటల్ తీసుకోపోతామన్నారు. వాళ్ళు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు తీసుకురాగానే మేము వెంటనే వచ్చినాం. ఇక వాళ్ళు ట్యాబ్లెట్లు వేసిండ్రు, అట్లే పడుకోబెట్టిండ్రు. ఇక మళ్ళీ ఏంటంటే బాగా వస్తుందని అంటే ఇక్కడికి పంపించారు. 2 రోజులు అయినట్టు వస్తుంది. ఇప్పుడు నొయ్యమంట అంతకుముందు ఉందట, నెత్తులు వస్తుందట. మొన్న నుంచి వస్తుందట కొంచెం అన్నారు. మళ్ళీ వల్ల మేడం ఫోన్ చేసి తొందరగా రండి, మరి మేము నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 11 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. వారి వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారు ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. భవానీ, నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేబీబీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 11 మంది విద్యార్థులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అధికారులు ఫుడ్ పాయిజన్ గల కారణాల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.